జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 4వ అతిపెద్ద వ్యవస్థగా అవతరించడం చాలా శుభ పరిణామం. దీనికి కారణం గత 10-12 సంవత్సరాలుగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ అయ్యా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మౌలిక సదుపాయాల్లో కల్పనలో నేరుగా చాలా సమర్థవంతమైన పాత్ర నిర్వహించడం, అలాగే నితిన్ గడ్కరీ హయాంలో రహదారులు, ఫ్లైఓవర్లు, అలాగే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయన హయాంలో రైల్వే శాఖలో పలు మార్పులు, పలు కొత్త రైళ్లు ఇవన్నీ చేయడం, వీటన్నిటి వల్ల భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం చాలా శుభపరిణామం. ఇంకా ముందు రోజుల్లో మరింత ఇచ్చేసి భారత్ ఇంకా అభివృద్ధి చెందాలి. దీని ప్రధానం ఏంటంటే ఏ దేశ ఆర్థిక వ్యవస్థనైనా నిలబెట్టేది కానీ, లేకపోతే దాని కొలమానం కానీ రవాణా, రోడ్ రవాణా కానీ, రైలు రవాణా కానీ, వాయు రవాణా కానీ, లేకపోతే జల రవాణా. ఇందులో అతి తక్కువ ఖర్చుతో అయ్యేది రైలు రవాణా. ఈరోజు భారతదేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా అటు సరుకు రవాణా కానీ, పబ్లిక్ రవాణా కానీ, రైల్వే రంగం మరింత ఇదిగా వెళ్ళాలి. మొన్నే మా కాకినాడ ఎంపీ గారు ఉదయ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొత్త రైళ్ళు డిమాండ్లు చెప్పినప్పుడు ఆయన చెప్పారు, ఒక ట్రాక్ మీద రోజుకు 6.5 కిలోమీటర్లు మాత్రమే తిరగాలి ట్రైన్స్ అన్నవి. ఇతర దేశాల్లో జరిగితే భారతదేశంలో మాత్రం 13.5 గంటలు తిరుగుతున్నాయి. దీనివల్ల చిన్న ఎయిర్ క్రాక్స్ వచ్చినా చాలా ప్రమాదాలు జరుగుతాయి చెప్పడం జరిగింది. ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ నిలబడాలంటే, మరింత అభివృద్ధి చెందాలంటే రైలు రవాణా ఆ యుద్ధ ప్రాతిపదిక మీద మరింత విస్తరణ, మారుమూల ప్రాంతానికి కూడా రైల్వే లైన్లు అందుబాటు అయ్యేలా సరుకు రవాణా కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి కానీ, ప్రజా రవాణా కానీ చేస్తే ఇంధన వినియోగం నిల్వలతో పాటు భారతదేశం ఏదైతే దాన్ని ఏమంటారు, ఇంధన నిల్వలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరుగుతాయి. సరుకు రవాణా ఖర్చులు తగ్గడం వల్ల నిత్యావసరాల ధరలు తగ్గుతాయి. తలసరి వినియోగం పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది. ఎన్నో విధంగా ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా తయారవుతుంది. కాబట్టి భారత ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా రైల్వే శాఖ మీద మరింత సునిశ్చిత దృష్టి సారించి ప్రతి చోట కూడా రైల్వేని మరింత అభివృద్ధి చేసి మరో లైను అదనంగా పెంచి ఆ చేతులు హిమాచలం వరకు కూడా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని చోట్ల రైల్వే లైన్ వృద్ధి చేసి ప్రజా రవాణాని రైల్వేలో డెవలప్ చేస్తే వ్యక్తిగత వాహన వినియోగం తగ్గుతుంది. దానివలన ఇంధన నిర్వహణ వ్యయం భారతదేశానికి తగ్గి విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరుగుతాయి. దాంతో మరింత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించవచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇతర రవాణాలతో పాటు రైల్వేని మరింత కీలకంగా తీసుకొని రైల్వేని ఇప్పుడున్న సామర్థ్యానికి కనీసం 50% ట్రాన్స్పోర్ట్ పెంచగలిగితే భారతదేశం ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో నెంబర్ 1గా అవతరిస్తుందనడంలో ఎటువంటి సందేహాలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని, దానికి సంపూర్ణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్థల సేకరణకు ముందొచ్చి రైల్వే లైన్లను పెంచి ఈ రాష్ట్ర లేదా అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్ని బలోపేతం చేసి సగటు మనిషి కొనుగోలు శక్తి పెరిగి, మనిషి ఆదాయ వనరులు పెరిగి, సరుకుల ధరలు తగ్గి భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని ఆశిస్తూ వందే మాత్రం. జై హింద్.